శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మే 12 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజు చోటు చేసుకోబోతున్నాయి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మీన రాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబోయే శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా మనలో చాలామందికి ఏదో ఒక సమస్యలు ఉంటాయండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోళ్ళ మధ్య మనస్పర్ధలు, కోర్టు వ్యవహారాలు, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక మీనరాశి వారంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. వీళ్ళు నక్కతోక తొక్కినట్లే అని కూడా చెప్పాలి. ఎందుకంటే చెప్పవలసి వచ్చిందంటే ఈ వీడియోను మీరు మీన రాశి వారు ఎక్కడున్నా కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క జీవిత ప్రకారం ఏ విధంగా ఉంటుంది. మీన రాశి వారు చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా, చాలా హుషారుగా, చాలా ఆనందంగా పెరిగిన వాళ్ళు. కానీ ఎవరికి ఎక్కువ కష్టాలని చెప్పుకోవచ్చు. ప్రతి కష్టం నుంచి ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకొని జీవితంలో పెరిగి పెద్దయ్యారు. కుటుంబం అంటే, లైఫ్ పార్ట్నర్ అంటే చాలా ప్రాణంగా ఉంటారు. బిడ్డలంటే కూడా అంతే ప్రాణంగా బతుకుతూ ఉంటారు. బిడ్డల కోసం ఏ పనైనా కూడా చేస్తూ ఉంటారు. పిల్లలు సంతోషంగా ఉండాలి, నా పిల్లలు ఆనందంగా ఉండాలని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా చాలా అంటే పిల్లల మనస్తత్వం చాలా ఒకరికి వాళ్ళు అందరికీ ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉండదంటే చెప్పడం లేదు, కానీ మీనరాశి వారికి పిల్లల మీద మరీ కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. మీనరాశి వారికి వాళ్ళ మీద ప్రేమ తెలియని వారు, తెలివైన వారు, చాలా చురుకైన వారు. ఏదైనా ఒక విషయాన్ని పసిగట్టే శక్తి కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వారికి ఆ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎదుటివారి మొహాన్ని చూసి చాలా తేలిగ్గా అంచనా వేయగల శక్తి అంచనా అంటే వాళ్ళ నా దగ్గరకు ఎందుకు వచ్చారు, వారికి అవసరం, వారు ఏ అవసరం మీద వచ్చారు, ఏ పనులు గడుపుకోవడానికి వచ్చారని చెప్పి చాలా తేలిగ్గా అంచనా వేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారనమాట. ఏదైనా కానీ ఒకరితో నాకు అవసరం, నాకు నచ్చినట్టు నా పనులు నేను చేసుకుంటూ వెళ్తాను, వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు అన్నట్లుగా చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఎదుటి వాళ్ళు వారి దగ్గరకు అంటే ఎదుటి వారి విషయానికి వస్తే ఏదైనా కానీ ఒక మాట అనాలి అంటే మాత్రము వాళ్ళనైతే ఒక మాట అనేస్తారు. మొహమాట పడడము ఇటువంటి ఏమీ ఉండదన్నమాట. వీళ్ళు నిజంగా వీరికి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మీనరాశి వారు చాలా కష్టజీవులు. వాళ్ళు సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా చాలా కష్టపడి పనిచేస్తుందన్నమాట. పెద్దల నుంచి వచ్చిన ఆస్తులు అనేవి చాలా తక్కువగానే ఉంటాయి. మీనరాశి వారికి చిన్న వయసు నుంచి అనేక రకాలైన కష్టాలను, బాధలను అనుభవించారనమాట. వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ దైవానుగ్రహం ద్వారా వీళ్ళకి ఉండబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా అన్నిటినీ తట్టుకొని నిలబడ్డారు. అంటే ఈరోజు కూడా తట్టుకొని నిలబడతారు. అంటే దానికి పూర్తి కారణము దైవానుగ్రహం అని చెప్పుకోవచ్చు. మీనరాశి వారు సుఖాలు, సంతోషాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలు అనేవి ఉండవు వీళ్ళకి. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఇక ఎప్పుడైతే ఈ ఉగాది వస్తుందో, ఈ ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళకి ఇంకా సంతోషాలు అనేవి ఎక్కువగా వస్తాయి. అంటే సంతోషాలని చెప్పము, కాకపోతే ఇదివరకు మీద పర్వాలేదు అని గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. మరి ఇక ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అనారోగ్య సమస్యలు కాస్త తగ్గుముఖం కాస్త పడతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తగ్గుముఖం పట్టడము, గతంలో సంతానానికి వీరికి మధ్య ఉన్న గొడవలు అయితే ఉంటాయి. ఆ గొడవల వల్ల కూడా వీరు ఎంతో బాధపడి ఉంటే మానసిక శోభ అయితే అనుభవించారనమాట. ఈ గొడవల వల్ల అవన్నీ కూడా తగ్గుముఖం పడ్డము, ఇవన్నీ కూడా తగ్గడం జరుగుతుంది. వీళ్ళు కాస్తంత మనశ్శాంతిని, కాస్తంత ప్రశాంతత అనేవి ఏర్పడతాయి. ఇక మీనరాశి వారికి ఎంత డబ్బు పిచ్చి అయితే ఇంకా మీనరాశి వారికి డబ్బు పిచ్చి మీద ఉన్నంత డబ్బు పిచ్చి ఎవరికి ఉండదు. ఎక్కువ డబ్బు మీద ఆశ చూపడము, డబ్బు కోసం ఏ పనైనా చేయడం చాలా ఉండరు. వీళ్ళు
వీళ్ళు నా దగ్గర రూ. 10 ఉన్నాయి కదా అని తృప్తిగా ఉంటారు. వీళ్ళు అలా తృప్తిగా ఉండటము ఈ రోజుల్లో చాలా కష్టము. ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయిని కూడా చాలామంది జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఒక రూపాయి వస్తే రూ. 10 ఖర్చు పెట్టడం అట్లా ఉంటారు. కానీ ఈ మీనరాశి వాళ్ళు వచ్చిన దానితోటే చాలా వరకు కూడా తృప్తి చెందుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలా తృప్తిగా ఉండటం వల్ల ఈ రోజుల్లో చాలా కష్టం. ఎందుకంటే రూ. 10 ఉంటేనే రూ. 100 ఉండాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. 100 ఉంటే రూ. 1000 ఉండాలనిపిస్తుంది. 1000 ఉంటే రూ. 1,00,000 ఉండాలనిపిస్తుంది. ఇప్పటి రోజులైతే మీనరాశి వారికి అలా ఏమీ ఉండదు. ఉన్న రూ. 10తోనే సంతృప్తిగా హ్యాపీగా అయితే బ్రతికేస్తూ ఉంటారు. లక్షాధికారులు కావాలని, కోటీశ్వరులు కావాలని వీరికైతే అస్సలు ఉండదు. డబ్బు మీద ఆశ అనేది వీళ్ళకి ఉండదు. మీనరాశి వారి దగ్గరికి ఎవరినైనా కానీ కష్టమని చెప్పి వచ్చారంటే వారి దగ్గర ఉన్న రూ. 10 కనీసం వారికి ఉంచుకోక కనీసం రూ. 1/2 అయినా కూడా రూ. 1 అయినా మీనరాశి వారు ఇచ్చి సహాయం చేస్తారు. అంతేకాకుండా మా మాటలతో ప్రేరేపించడం అని చెప్పు అంటూ ఉంటాం. అలా ఎదుటివారి కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, తమ బిడ్డలతో కష్టాల్లో ఉన్నప్పుడు కానీ వారిని మోటివేట్ చేసి చాలా కష్టాల వారికి తీసివేసి వారు ఎక్కువగా యాక్టివ్గా, హుషారుగా, తెలివిగా ఉండటానికి మీనరాశి వారు చాలా కృషి చేస్తారు. మీనరాశి వారు ఇవాల్టి రోజుల్లో వాళ్ళ పిల్లలకు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం చూసి పిల్లలు భయపడుతుంటే అలా భయపడకూడదు అని అందరికీ తల్లులు ఇస్తారు. అందరికీ తండ్రులు కూడా ఇస్తారు కాదనట్లేదు. కానీ వీరికి కొంచెం మోటివేషన్స్ ఎక్కువగా స్పీచ్ ఇస్తూ ఉంటారనమాట. అంటే ఎక్కువ వాళ్ళకి కష్టం అంటే ఇది అందరికీ వస్తుంది, దీన్ని చూసి భయపడాలా, దీన్ని ఎక్కువగా దిగులు పడాలా, ప్రతిదీ తట్టుకొని నిలబడాలి, అలా తట్టుకొని నిలబడితేనే ఈ జీవితంలో ముందుకు సాగాలమని మోటివేషన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రతి మాటను కూడా చాలా వరకు మోటివేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. అలా ఎక్కువ స్పీచ్ ఇస్తూ ఉంటారనమాట. అంటే ఎక్కువగా ధైర్యం, మనోధైర్యాన్ని చెప్తూ ఉంటారు. ఇక కష్టపడి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనుకునే మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారు స్నేహితులకు ఎక్కువగా విలువైతే ఇస్తూ ఉంటారు. ఆ యొక్క స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎక్కువ స్నేహము చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహంతోనే కంటిన్యూ చేస్తూ వస్తారు. కొత్త స్నేహితులంటే మనం కొత్త వాళ్ళతో స్నేహం చేయాలా అంటా అనుకోరు. కాకపోతే ఎదుటివారిని చాలా తేలిగ్గా పరిచయం చేసుకుంటూ ఉంటారు. అంటే మొహమాట పడ్డము, సిగ్గుపడ్డము, అయ్యో కొత్త వాళ్ళతో మనం మాట్లాడడము ఎందుకు అట్లా అనుకోరు. వీళ్ళు ఎదుటివారితో చాలా ఈజీగా కలిసిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. మంచి మాటకారి. కాసేపు మీనరాశి వారితో మాట్లాడితే చాలు వారితో ఇంకాస్త మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. కొత్త పరిచయాలను చేసుకుంటూ ఉంటారు. కొత్త వారితో మాట్లాడుతూ ఉంటారు. అంటే బిడియము, సిగ్గు, బెరుగుతనం అనేవి వీళ్ళకి అస్సలు ఉండవు. కాబట్టి ఈ మీనరాశి వారు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహానికి కూడా చాలా ఎక్కువ విలువ ఇస్తారని చెప్పుకోవచ్చు. మంచి స్నేహాన్ని గౌరవిస్తారు. ఏదైనా కానీ ఒక విషయానికి 1-10 సార్లు ఆలోచించే శక్తి మీనరాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఏదైనా పని చేసే ముందు ఇది ఎంతవరకు కరెక్టా, ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు చేయకూడదు అని ఒక పని ఎస్టిమేషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఏమైనా నష్టం వస్తుంది అనేది కూడా వీళ్ళు లాభమా నష్టం అనేది కూడా ఒక ఎస్టిమేషన్ చేసుకొని 1-10 సార్లు ఆలోచించి మరి ఆ పనిని అయితే స్టార్ట్ చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక పనిలోని దిగినప్పుడు ఆ పనిని 100% సక్సెస్ అవుతాయే వరకు వీరి యొక్క కృషి ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే మీనరాశి వారికి ఉన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే కనుక నా అనుకున్న వాళ్ళ చేతిలోనే ఎక్కువగా మోసపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. నా అనుకున్న వాళ్ళు వీరి దగ్గరికి డబ్బు ఉన్నప్పుడు వీరి మాట వీరితో మాట్లాడి తీరా వారి దగ్గర డబ్బు అంతా కూడా పూర్తయిన తర్వాత వీరిని కూరలో కరివేపాకు మళ్ళీ తీసేసి పక్కన పడేస్తూ ఉంటారు. కానీ ఈ మీనరాశి వారికి ఉన్న ఈ మైనస్ పాయింట్ వల్లే వీళ్ళు ఎంత నాశనమైన కారణం కూడా వీళ్ళు అవుతారు. కాబట్టి ఎప్పటి నుంచైనా సరే తెలుసుకున్న విషయం ఏంటంటే ఎవరిని కూడా అతిగా నమ్మకండి. ఎంత అనుకున్నా కూడా ఎవరైనా వారికి మోసం చేసే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని కూడా అంత ఎక్కువగా నమ్మకుండా ఎదుటి వారితో ఎంత ఉండాలో అంతవరకే ఉంటే మీకు దేనికైనా కానీ లాభసాటిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఇక మీకు మీనరాశి వారికి బ్రతుకున్నంత కాలము ఆ అన్నపూర్ణాదేవి యొక్క ఆశీస్సులతో ధనానికి దిగులనేది అస్సలు ఉండదని చెప్పుకోవచ్చు. అంటే డబ్బు అనేది అప్పుడప్పుడు మనుషుల చేతుల్లో ఉంటుంది, పోతుంది. అలాగే మీనరాశి వారి దగ్గర కూడా ఒక్కోసారి డబ్బు ఉంటుంది, ఒకసారి డబ్బు పోతుంది. కాకపోతే ఈ మీనరాశి వారికి ఎక్కువగా వేరే వారి మీద, వేరే వారి కింద చేయి చాపడం, వేరే వారిని వెళ్ళి అడుక్కోవడం అలాంటివి నచ్చవు. తద్వారా వీళ్ళు బ్రతుకున్నంత వరకు అది వీళ్ళకి కూటికి గుడ్డికి ఎలాంటి దిగులు అనేది లేకుండా వీళ్ళ జీవితం అనేది గడిచిపోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మీనరాశి వారికి ఎక్కువ కూడా పై చేయగానే ఉంటుంది. అంటే ఎంత లేని స్థితిలో ఉన్నా కూడా వీరి స్థాయి ఎప్పుడు కూడా ఇచ్చేదిగానే ఉంటుంది. కానీ
చేయి చాపేదిగా ఉండదని చెప్పుకోవచ్చు. ఇక ఎవరైతే మీనరాశి వారు సమాజంలో, సంఘంలో అవమానించారో, ఆ అవమానించిన వారే వీరిని మెచ్చుకునే స్థాయికి వీరు ఎదుగుతారు. వీరు తీసుకున్న నిర్ణయాలు జీవితంలో మంచి భవిష్యత్తునైతే ఇస్తాయి. ఆ భవిష్యత్తు వల్ల వీరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ప్రత్యేకమైన విలువ అనేది వస్తుంది. మీనరాశి వారు వినబోతున్న 2 శుభవార్తలు ఏంటంటే, వీరికి ఆరోగ్య సమస్య బాధపడుతూ ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అని చెప్పి, మోకాళ్ళ నొప్పులని, కీళ్ళ నొప్పులని చెప్పి, వీళ్ళు ఆయాసం అని కూడా చెప్పేసినటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇప్పటివరకు ఎన్నో బాధలు అనుభవించారు. ఇకపై వీరికి అటువంటి అనారోగ్య సమస్యలైతే ఉండవు. మీరు ఇంకా రెండో శుభవార్త ఏంటంటే కనుక, వీళ్ళు మీనరాశి వారికి ధనం బాగా కలిసి వస్తుందన్నమాట. ఈ మీనరాశి వారికి ఈ సోమవారం అన్ని రకాలుగా కూడా ధనము 4 మూలల నుంచి కూడా వస్తుందని మనం తెలుసుకోవచ్చు. తెలుసాకండి మీనరాశి వారికి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.